Please help me invite Venkata Swami Garu onto the virtual screen. Please, Swami Garu. Good morning, sir. Good morning to all our fourth batch committee members. First of all, I am thankful to my parents, my appliance, Rama sir and Savita madam, and my great mentors, Rambav sir and Andal madam. My name is Venkat Swami, Dommati Venkata Swami. నా పేరెంట్స్ దొమ్మటి సాంబయ్య యాకమ్మ. నాది ఒక చిన్న గ్రామం, అంటే ఉప్పరపల్లి అని వర్ధనపేట మండలం నుంచి. అక్కడ జన్మించాం. అక్కడే చదువు 10th క్లాసు పక్కన నల్లవెల్లి అనే విలేజ్లో జరిగింది. హై స్కూల్లో మా విలేజ్లో అప్ టు 7th వరకు ఉండి అక్కడ 10th అక్కడ జరిగింది, 7th to 10th. తర్వాత మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే పేరెంట్స్ ఇద్దరు అన్ఎడ్యుకేటెడ్స్, ఫార్మర్స్. 81లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. అక్కడ ఏమి ఫెసిలిటీస్ లేవు యాక్చువల్లీ. ఇప్పుడు చాలా దూరంగా నడిచిపోయి చదువుకునేది వాళ్ళం. తర్వాత ఆ స్కూల్కి ఒక 30 నుంచి 40 స్కూల్ సరౌండింగ్ విలేజ్ వాళ్ళు వచ్చేది. చాలా అప్పుడు ఈవెన్ కరెంటు కూడా లేదు విలేజ్లో. ఇవన్నీ ఆ విధంగా మనకు కష్టపడి పెరిగిన వాళ్ళమే. సో టోటల్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా చూసినట్టయితే ఎంఎస్సి, బీఈడి, ఎల్ఎల్బి, సో ఎన్ఐటిలో అప్పుడు ఆర్ఈసి అంటాం, రీసెర్చ్ చేశాను. తర్వాత నాకు ఒకటే కోరిక ఉండేది, ఎప్పుడు నేను జాబ్ చేయాలని అనుకోలేదు. నా దగ్గర చాలామంది జాబ్ చేయాలనుకునేది. సో కొన్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశాను. తర్వాత అవన్నీ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేశాను. అవన్నీ రన్నింగ్లో ఉన్నాయి, కాకపోతే నేను లేను. ఫ్రెండ్స్కి చెప్పేసి, ఎందుకంటే నాకు అది సరిపోవట్లేదు ఆ అమౌంట్, నేను బయటికి వచ్చేసి కంప్లీట్గా టీచింగ్ సైడ్. సో డిఫరెంట్ కార్పొరేట్ కాలేజ్ లోపల నేను వర్క్ చేశాను యాజ్ ఎ లెక్చరర్గా, నీట్ ఫ్యాకల్టీగా. తర్వాత బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే దాదాపు ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 ఓన్లీ గ్రాడ్యుయేషన్ టైంలో నాకు మ్యారేజ్ అయింది. ఒక సన్ను డాటర్. సో వాళ్ళు మంచి సెటిల్ అయ్యిండ్రు, బెంగళూరులో స్టే చేస్తున్నారు. ఇంకోటి నాకు సోషల్ సర్వీస్ పరంగా చూస్తే నేను లయన్స్ క్లబ్లో చాలా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ జరిగి ఉండే. ఎక్కువగా 2004లో నేను లయన్స్ క్లబ్ ఒక ప్రెసిడెంట్గా వర్క్ చేశాను. 2000 నుంచి నేను దాదాపు 25 ఇయర్స్లో సోషల్ సర్వీస్లో ఉన్నాను. 2004లో నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు అప్పుడు నేనే చాలా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు నేను దానిలో భాగంగా అందరి హెల్త్ను, డయాబెటిక్, హార్ట్ సంబంధించిన డిసీజ్ సంబంధించిన అన్నీ నేను క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు నేను టెస్ట్ చేసుకున్నాను. నాకు అప్పుడు డయాబెటిక్ ఉన్నది అని అప్పుడు బయటపడేది. అప్పుడు మీకు నువ్వు చాలా సీరియస్, డాక్టర్ చెప్పాడు నాకు డయాబెటిక్ స్టార్ట్ అయింది, ఉంది ఇప్పుడు, నువ్వు చాలా సీరియస్గా మంచిగా
అంటే కొద్దిగా హెల్త్ పరంగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చెప్తే అప్పుడు నేనేం చేశానంటే, అప్పుడు 38 ఏజ్ నాది. ఇప్పుడు డయాబెటిక్ రావడం ఏంది ఏది నాకు అని ఇంకా నేను కొద్దిగా కేర్లెస్ చేశాను. కేర్లెస్ చేసి తర్వాత ఇంకా అప్పుడు స్వీట్లు రోజు ఇంటికి పోయి తీసుకుపోయేది. ఇంటికి తీసుకుని స్వీట్లు ఎక్కువ తినేది. 1 ఇయర్ తర్వాత నా అబ్జర్వ్ చేసి చూస్తే చిక్కిపోయిన మొత్తం. అంటే మా క్లబ్‌లోనే డాక్టర్స్ ఉండేది. ఆడ డయాబెటిక్ ఒక డాక్టర్ ఉండేది. సాయిని వెంకటేశ్వర్లు అని. ఆయన దగ్గరికి పోయినా. నన్ను కోప్పడ్డాడు. ఏమనుకుంటానవు? హెల్త్ పరంగా నువ్వు సీరియస్ తీసుకోకపోతే ఇట్లా చెప్పినాక కూడా ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని కోప్పడ్డాడు ఆయన. కోప్పడిన తర్వాత నువ్వు ఇట్లా ఈ మెడికేషన్ ఇది వాడు అని చెప్పేశాడు. చెప్పి అప్పుడు టాబ్లెట్ రాస్తే అప్పటి నుంచే అప్పటి నుంచే నాకు ఇన్ని రోజులు ఇప్పటి నుంచే నేను మెడిసిన్స్ వాడడం నా నుంచి కాదు సార్ అని చెప్పాను. అప్పుడే వాళ్ళు రూ. 10 టాబ్లెట్ రాసినా కూడా నేను వాడను సార్ అని చెప్పేది. అంటే జీవితాంతం రూ. 10 పెట్టి అంటే రోజుకో 2 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు వాడమని మీరు చెప్పినప్పుడు ఇంత ఖర్చుతో నేను రాయాలంటే మెయింటైన్ చేయాలంటే నా నుంచి కాదు నేను చెప్పాను. చెప్తే తర్వాత తక్కువ ఖర్చుకి రాశారు. రూ. 5 రూ. 2 ఎట్లా పడేటి రాశారు. అప్పుడు రాస్తే అవి వాడడం మొదలుపెట్టాను. కానీ రెగ్యులర్గా టెస్ట్ ఏం చేయించుకోపోయేది. కాకపోతే ఇక కంట్రోల్లోనే ఉండేది. తర్వాత ఇక కొంచెం జాగ్రత్త తీసుకున్నాను. అక్కడ నా కాలేజీలో వర్క్ చేసి ఒక చాలామంది స్టూడెంట్స్ వచ్చేది కదా! వచ్చినప్పుడు రవీందర్ సార్ ఆయన మా దగ్గర ఫ్యాకల్టీగా పనిచేసేది నా కాలేజీలో. తర్వాత సవిత మేడం ఆమె కోచింగ్కి వచ్చింది మా కాలేజీకి. అక్కడ ఎంట్రన్స్ కాలేజ్ శ్రీవేణి ఎంట్రన్స్ కాలేజ్ అని ఉండేది. సో ఆమె కోచింగ్ వచ్చి అంటే సరే వాళ్ళ అక్కడ ఆమ్వే గురించి రవీందర్ సారు ముందు ఉండేది. ఆయనే ఆమె చెప్పిండట. చెప్తే ఈమె కూడా నాకు ఒకసారి ఇట్లా వాడండి సార్ మీకు షుగర్ ఉందని చెప్పారు కదా చెప్తే మీరు ప్రోటీన్ పౌడర్ వాడండి సార్ అని చెప్పిండు అన్నట్టు. చెప్తే ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రోటీన్ పౌడర్ కలిపిచ్చారు నాకు. ఏంటి మేడం ఇదెంత ఇది నాకు కుడిదిలాగా ఉన్నది చక్కర టీ పెట్టండి అని నేను చెప్పాను. అని చెప్తే లేదు సార్ మీరు అది వాడండి మీరు డయాబెటిక్ కదా మీరు అది వాడండి అని చెప్పిందంట. చెప్పిన తర్వాత అప్పుడు నేను తీసుకున్నాను ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను. తర్వాత డైలీ ఒమేగా గార్లిక్ హార్ట్ కేర్ అవి అయితే తీసుకున్నాను అంట. తర్వాత 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 నేను రెగ్యులర్గా వాడడం స్టార్ట్ చేశాను. అక్కడ రెగ్యులర్గా వాడడం స్టార్ట్ చేశాను. తర్వాత నేను అప్పుడు కాలేజీలో అంటే ఇప్పుడు నేను మాది అది డిగ్రీ కాలేజీ ఉండే దాన్ని నేను వెళ్ళిపోయాను. నాకు ఎందుకంటే వర్కౌట్ అవుతలేదు. ఎంట్రన్స్ కాలేజీ ఉండే అది కొద్దిగా సీజన్ వైజ్ నడిచేది. సో అవన్నీ నాకు వర్కౌట్ అవుతుంది. నేను ఎక్కడ పని చేసినా కూడా నాది సబ్జెక్ట్ కెమిస్ట్రీ కాబట్టి ఎక్కడ పని చేసినా కూడా నాకు మంచి శాలరీ వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను చైతన్యకి వెళ్ళాను. చైతన్య కాలేజీలో అక్కడ విజయవాడకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ప్రోటీన్ పౌడర్ తీసుకుపోయాను. నేను ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళాను. అంటే ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళి అక్కడ ఏం చేసేదంటే రోజు అంటే అది మా అక్కడ హాస్టల్స్ ఉంటాయి కదా రెసిడెన్షియల్ హాస్టల్ కదా అవన్నీ. సో నాకు ఆ అమ్మాయిల క్యాంపస్ ఇచ్చారు. అంటే అక్కడ వైస్ ప్రిన్సిపల్ కమ్ లెక్చరర్గా నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు అక్కడ.
సో అక్కడ నేను భోజనం చేసేటప్పుడు ఎవ్రీ డే ప్రోటీన్ పౌడర్ ముందే ఏం చేసేదంటే చిన్న ప్యాకింగ్ అంటే ఒక స్కూప్ ప్యాకింగ్ చేసుకొని పోయేది. ప్యాకింగ్ చేసుకొని అన్నీ ఒక స్పేర్గా నేను ప్యాక్ చేసి పెట్టుకున్నది. సో లంచ్ టైం లోపల అది ఓపెన్ చేసి ఆ రైస్ తినేటప్పుడు దాంట్లో పోసుకునేది అన్నట్టు, పోసుకొని తినేది అట్లా. అయితే ఆ ప్రోటీన్ పౌడరు తర్వాత డైలీ అవన్నీ నేను రెగ్యులర్గా వాడేది. రెగ్యులర్ వాడినప్పుడు అక్కడ నాకు ఏం చిన్న ఇంజ్యూరీ అయినా కూడా అసలు వెంటనే మారిపోయేది. ఇప్పుడు అక్కడ 8 అవర్స్ మళ్ళీ అకాడమిక్ సైడ్ ఉన్నాం కాబట్టి కొంచెం నాకు దాదాపు 12 అవర్స్ వర్క్ చేసేది. 12 అవర్స్ వర్క్ చేసినా కూడా నేను అలసిపోకపోయేది. అదే కాకుండా ఇంకా గ్లూకోజ్ మన సరే గ్లూకోజ్ గ్లూకోజ్ హెల్త్ కూడా ఉంది కదా అప్పుడు. గ్లూకోజ్ హెల్త్ కూడా అప్పుడు వాడి నాకు అంటే రెగ్యులర్గా వాడకపోయేది కానీ అది కొంచెం ఒక బాటిల్ అట్లా వాడేది. ప్రోటీన్ డైలీ. సో అవి అయితే రెగ్యులర్గా బయోసి కూడా వాడేది. తర్వాత అవే కాకుండా పర్సనల్ కేర్ కూడా తప్పనిసరిగా వాడేది. ఇది జేండచ్ లోషను, హెయిర్ క్రీము, తర్వాత ఇప్పుడు సేవింగ్ ఫోము, క్రీము, బ్రష్లు, పేస్ట్లు అన్నీ ప్రతిదీ వాడేది. నన్ను చూసి వీళ్ళంతా అక్కడ ఫ్యాకల్టీ అంతా ఏది ఇంత మంచిగా ఉన్నావు, ఇంత స్మార్ట్గా ఉన్నావు నువ్వు. అప్పటికే దాదాపు 40 ఇయర్స్ 2006లో నేను వెళ్ళాను అక్కడికి. దాదాపు 44 ఇయర్స్ ఉన్నా కూడా నేను చాలా యంగ్గా కనబడేది అన్నట్టు. ఏంది సీక్రెట్ ఉంది, నువ్వు డయాబెటిక్ ఉన్నా కూడా ఇంత మంచిగా ఉండదు, ఇదే ప్రోటీన్ పౌడర్ అని చెప్పాను నేను. దాంతోనే నాకు చాలా ప్రమోషన్స్ కూడా వచ్చింది అక్కడ విజయవాడలో. దాని తర్వాత అక్కడ నుంచి నేను కర్నూలు వచ్చాను. అక్కడ ఇవి రాకముందు అంటే ఇప్పుడు ఇక్కడ అనంకొండలో ఉన్నప్పుడే ఒక రోజు నేను పడిపోయాను. అంటే కాకపోతే అంటే టైం తినడంలో లేట్ అయింది. మే డే రోజే అప్పుడు 2004 మే డే అంటే మే 1 ఆ రోజు నాకు అనిపించింది నేను తినకుండా 9 అయింది, ఎండాకాలం కదా, 9 అయింది. నేను ఆఫీస్ తర్వాత ఒక అడ్మిషన్ వస్తుంది, నేను వెంటనే కళ్ళ చీకటి వచ్చేసింది మొత్తం. నేను బ్లైండ్ అంటే ఎలా ఉంటుందని నాకు అప్పుడు ఆ క్షణంలో అర్థమైంది. అక్కడ ఎదురెదురుగా కూర్చున్నాము. అక్కడ కూర్చున్న తర్వాత ఆయన నా పరిస్థితి చూసి సరే సార్ నేను ఈవినింగ్ వచ్చేస్తాను, ఈవినింగ్ వచ్చి జాయిన్ అయ్యాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. ఒక సార్ మాత్రం ఒక ముందట కూర్చున్నాడు, వింటున్నాడు. మా ఇద్దరు అంటే మనకి నాకు మధ్య కన్వర్షన్. తర్వాత నా సీట్లో పోయి కూర్చున్న తర్వాత మొత్తం పడిపోయినా, మొత్తం లెఫ్ట్ సైడ్ వంగేసాను, ఆ సీట్లో ఒకటి పడిపోయాను. బీరో ఓపెన్ చేయకపోతే పడిపోయాను మొత్తం. అంటే మొత్తం ఈ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ తర్వాత ఇవన్నీ వంకరపోయినాయి మొత్తం. అప్పుడే చూడండి అది వెంటనే అక్కడ అరే సార్ ఇంతసేపు ఉండే కదా మరి ఏందని మా దగ్గర ఉన్న టీచర్ ఏం చేశారంటే వెంటనే అదృష్టం కొద్దీ చూడండి బ్యాచ్ పిల్లలంతా దిగారు ఆ టైంలో. అక్కడే వెంటనే నన్ను హాస్టల్ తీసుకెళ్లారు వితిన్ 5 మినిట్స్లో తీసుకెళ్లారు. ఈ చెయ్యిని కూడా గట్టిగా పట్టుకున్నారు, ఇట్లా మెడకి ఇట్లా వంకర పోయినా కూడా వాళ్ళు గట్టిగా పట్టుకొని సో అప్పుడు తీసుకుపోయారు. షుగర్ ఉంది అని చెప్పాను డాక్టర్కి, అంటే అన్కాన్షియస్కి వెళ్ళాను అప్పటికే. సో ట్రీట్మెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా వాడాను అన్నట్టు. ముందు రోజే స్టార్ట్ అయింది కానీ అది ఇక రెగ్యులర్గా ఇక అప్పటి నుంచి తర్వాత అందుకే నేను ఎక్కడికి పోయి
విజయవాడకు పోయినా విజయవాడలో కానీ కర్నూలులో కానీ నేను ఎక్కడికి పోయినా కూడా నేను హైదరాబాద్కి వచ్చినా కూడా నేను రెగ్యులర్గా ప్రోడక్ట్స్ అనేవి వాడాను. తర్వాత వాటితోనే నేను ఇప్పుడు చాలా ఇక ట్రెమెండస్ రిజల్ట్స్ నేను చూశాను అక్కడ. అప్పటి నుంచి ఈ నా నన్ను చూసి చాలామంది ప్రమోట్ అయ్యారు. దాదాపు నాకు అంటే అప్పుడు విజయవాడ పోయిన తర్వాతనే కాకపోతే నేను మన మన బిజినెస్ తీసుకున్నాను, కానీ కాకపోతే బిజినెస్ చేయలేదు. ప్రోడక్ట్స్ అయితే అన్నీ వాడాను. సో అడా నెంబర్ తీసుకున్నాను, కానీ నేను బిజినెస్ చేయలేదు. ఎక్కువ అవసరమైన ప్రోడక్ట్స్ వాడుకున్న వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళు తీసుకునేది అన్నట్టు. సీరియస్గా బిజినెస్ అయితే చేయలేదు. సో అప్పటి నుంచి తర్వాత నేను ఇక్కడికి వచ్చేసిన, హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత అంటే బెంగళూరుకి వెళ్ళా, అంటే మనకు ఆకాష్లో చేరాను. సో యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా అక్కడ ఆకాష్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ బెంగళూరులో అపాయింట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ బెంగళూరులో అపాయింట్మెంట్ ఇస్తే అక్కడ ఒకసారి పడిపోయాను. అంటే కొంచెం ఈ ఆకాష్లో జాయిన్ అయినప్పటి కొంచెం నేను ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడలేదు. ఆ డ్యూటీ టైము చాలా సీరియస్గా ఉండేది. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అంది ఏసీలలో కూర్చునేది, ఎప్పటికీ ఏసీలో కూర్చున్నది. అక్కడే ఎందుకంటే ఇక కోళ్ళ ఫామ్ హౌస్లో కూర్చున్నట్టే అంతే. అక్కడ బయటికి వెళ్ళడం ఉండదు. అదే చైతన్య నారాయణ మన ఫ్లోర్ టు ఫ్లోర్ ఎక్కేది, వెంటిలేషన్ కానీ ఎన్ని బాగా ఉండేది. సో ఈజీగా ఉండేది. ఇక్కడైతే సెంట్రల్ ఏసీ అన్నట్టే, కానీ మనకు కోళ్ళ ఫామ్లో కూర్చున్నట్టే అంతే. అట్లా ఉండేది. మనకు సన్ రేస్ ఇట్లా పడడం అనేది లేకపోయేది అసలు. అంతా బెంగళూరులో చల్లగా ఉండేది కదా, చాలా బాగానే ఉండేది. కానీ అయినా కూడా ఒకరోజు పడిపోయాను అక్కడ. అంటే ప్రోడక్ట్స్ నేను అక్కడ కొద్దిగా కేర్లెస్ చేసిన, అక్కడ వాడలేదు. అంటే చెప్పుకుంటూనే క్లాసు చెప్పుకుంటూ పడిపోయాను. పడిపోతే అక్కడ ఫ్యాకల్టీ నాకు చాలా హెల్ప్ చేశారు. వెంటనే హాస్పిటల్స్ తీసుకెళ్లారు. నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి అక్కడ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. తర్వాత హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడ కూడా అక్కడ షేక్పేట బ్రాంచ్లో నేను చేసినప్పుడు అప్పుడు కూడా అలాగే పడిపోయాను. ఒకరోజు పడిపోయినా. అంటే మెయిన్గా ఏంటంటే అక్కడ వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉండదు అంటే మధ్యాహ్నం లంచ్ లేట్ అయ్యేది. సరే ఆ క్లాస్ తీసుకున్న తర్వాత తిందాంలే అన్నట్టుగా ఆ కేర్లెస్ వల్ల మనకి పడిపోయాను. అప్పుడు కూడా పడిపోయాను ఒకసారి. సో అప్పుడు యాక్చువల్గా మనకు బ్రెయిన్లో క్లాటింగ్ అయింది. క్లాట్ అయితే అప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడితే నార్మల్ స్టేజ్కి వచ్చింది. కానీ అవన్నీ అప్పటి కూడా నేను ఎప్పుడైతే ఆకాశంలో చేరిన ప్రోడక్ట్స్ అనేవి వాడలేదు. తర్వాత అంటే ఈ విధంగా 3 times నాకు హెల్త్ ఇష్యూస్ రేజ్ అయినాయి. కాబట్టి ఇక నేను చేసిన, ఎందుకంటే సోషల్ సర్వీస్ పరంగా నేను బాగా చేశాను, చాలా సేవ చేశాను. సో గాడ్ గ్రేస్ ఆయనే అసలు నాకు అనిపించింది అన్నట్టు, ఏ క్షణంలో ఏమి హెల్త్ వచ్చినా వెంటనే నాకు సర్వీస్ లభించేది. వెంటనే నాకు హాస్పిటల్ తీసుకోవడం కానీ వెంటనే ట్రీట్మెంట్ అయితే అందేది. ఎవరో నాకు హెల్ప్ చేసేది. సో అప్పుడు నాకు అనిపించేది అన్నట్టు, నేను ఇంకా ఎంతో మందికి నేను సేవ చేయాల్సిన అవసరం ఉన్నది అన్నట్టుగా అనిపించేది అన్నట్టు. సో ఇంత మన వండర్ఫుల్ ఈ ప్రోడక్ట్స్ అనేటివి నాకు తర్వాత అంటే అప్పుడు వాడినా కాబట్టి ఇంకొకసారి అయితే అక్కడ నేను చైతన్యలో ఉన్నప్పుడు సైలెన్సర్ కాలింది. అసలు అందరు మీకు కూడా తెలుసో తెలియదు అసలు అది అట్లా పనిచేస్తుంది అని. సైలెన్సర్ కానీ మొత్తం స్కిన్ అంతా ఊడిపోయిన తర్వాత నేను ఒకటే సింపుల్గా దానికి జిఎన్హెచ్ వేసిన అప్లై చేస్తే 3 రోజులకి అది మసి అయిపోయింది. అది
అసలు ఆశ్చర్యం వేసింది నాకు అసలు యాక్చువల్ ఈ దీంతోని అంటే మామూలుగా మనం బర్ణాలని అదేదో పెట్టేది కదా అప్పుడు. సో అవన్నీ మనకు చాలా వెరీ హెల్ప్ఫుల్గా అనిపించేది అన్నట్టు అంతే. అంటే ఇక నాకు దానితోని మన యాక్చువల్గా నువ్వు ఎంత రాత్రి మళ్ళీ 12 గంటలకు చూసినా నా ఫేస్ స్మైలింగ్తోనే ఉండేది, చాలా స్ట్రెంగ్తన్గా ఉండేది, అలసిపోవడం అనేది ఉండకపోయేది అన్నట్టు. ఎప్పుడు ఫేస్ గ్లో ఉండేది నాది. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో అంటే వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ నుంచి నాకు మళ్ళీ చెన్నై ట్రాన్స్ఫర్ అయింది. ఆకాష్లోనే చెన్నై ట్రాన్స్ఫర్ అయింది. చెన్నై నుంచి వేలూరు వెళ్ళాను. వేలూరు వెళ్ళిన తర్వాత అక్కడ బిఫోర్ మనకు అక్కడ కరోనా స్టార్ట్ అయింది. 2018లో కరోనా, తర్వాత 19లో కరోనా వచ్చింది కదా. సో అప్పుడు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయింది. సరే, వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారంట అక్కడికి. నేను హైదరాబాద్ వచ్చున్నాను. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ రమ్మంటే నేను రాలేను అని చెప్పాను అన్నట్టు. ఇంట్లో కూడా పర్మిట్ చేయలేదు. ఎందుకంటే అదృష్టం కొద్దీ మనం ఎక్కడికైనా తిరిగి వచ్చినా కూడా మనకు చాలా మందికి, ఎందుకంటే అప్పుడు వేవ్ 1లో ఈవెన్ వేవ్ 2లో కూడా చాలా మంది ఫేస్ చేశారు కదా. ఇక నేను అప్పటికి 58 ఇయర్స్ అయింది అన్నట్టు. మా ఆకాష్లో ఏంటంటే 58 ఇయర్స్కి రిటైర్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఒక 5 మంత్సే ఉన్నది అంతే రిటైర్మెంట్ కోసం. దానికోసం నేను రాలేను అని చెప్పేసి రిటైర్మెంట్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడే ఉన్నాను. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నేను కొద్దిగా రియల్ ఎస్టేట్ సైడ్ వెళ్ళాను. మొత్తం ఫీల్డ్ చేంజ్ చేశాను. చేసేసి అక్కడ చిన్న అసోసియేట్గా జాయిన్ అయినాను. చేసేసి ఇప్పుడు మంచి పీక్ లెవెల్లో, అంటే సీనియర్ లీడర్గా ఇప్పుడు మొత్తం ఎదిగాను అన్నట్టు. ఫీల్డ్ మార్చవలసిన అవసరం ఉంది. తర్వాత అక్కడ ప్రెస్ ఈ ప్రెస్ మన ఇది ప్రెస్ ఉంటుంది కదా, మన ప్రెజర్ ఉంటుంది కదా మనకు కొంచెం. అట్లా ఫీల్డ్ వర్క్ కదా, ఎప్పుడు సాటర్డే సండే కానీ ఫీల్డ్స్ బాగా తిరిగేది, సైట్స్ విజిట్ చేసేది. సో దానిలో బాగా నాకు మొన్న 2022లో అంటే బయట ఫుడ్ కూడా బాగా ఎక్కువ అలవాటు అయింది. అంటే ఎక్కడ కానీ మన సైట్లో దగ్గర అక్కడ తినేది కదా. సో దాంతోపాటు ఆ ప్రెషర్ కూడా మనకు తెలియకుండా పడింది. సో హార్ట్ అటాక్ వచ్చింది. ప్రాక్స్ అయితే నేను వాడలేదు అసలు ఇక అప్పటి నుంచి. తర్వాత హార్ట్ అటాక్ వచ్చేసింది. అది హార్ట్ అటాక్ అనుకోలేదు. అది తర్వాత అంటే ఏదో స్పెయిన్ లాగా వచ్చింది. ఎందుకంటే డయాబెటిక్, బీపీ కూడా అటాక్ అయింది మధ్యలో బెంగళూరులో ఉన్నప్పుడే. దాదాపు 38 ఏజ్ నుంచి నాకు ఒక 20 ఇయర్స్ షుగర్తోని. కానీ షుగరు ఉన్నట్టుగా ఎవరు అనుకోరు. హెయిర్స్ ఇట్లన్నీ మంచిగా ఉండేది నాకు. చాలా గ్లో ఉండేది బాగా. అంటే ఆ స్ట్రెంత్ అనేది చాలా రోజులు పనిచేసింది యాక్చువల్గా. ఆ ప్రొడక్ట్స్ నేను రెగ్యులర్గా వాడితే అసలు ఇవన్నీ ఇటువంటి హెల్త్ ఇష్యూస్ రాకపోయేది మనకు కొద్దిగా టైం మెయింటైన్ చేస్తే. అవన్నీ మనకు కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను మధ్యలో. దాంతోని ఇది బైపాస్ బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది ఇక్కడ వరంగల్ని. ఆ తర్వాత మనకు అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి ఫుడ్ పాయిజన్ అయింది సైట్ దగ్గర. అంటే నార్మల్ అయిపోయాను నేను అసలు. డైట్ తోటి కొంచెం కంట్రోల్, అంటే షుగర్ కంట్రోల్ చేసుకుంటూ నేను తొందరగా బై బైపాస్ సర్జరీ అయినా కూడా తొందరగా మానిపోయింది. నార్మల్ పర్సన్ అయ్యాను. తర్వాత ఫుడ్ పాయిజన్తో డీహైడ్రేషన్ జరిగింది. సో వామిటింగ్స్, మోషన్స్తో డీహైడ్రేషన్ జరిగి దాంతోపాటు
అప్పుడు మళ్ళీ నాకు క్రియేటిన్ బ్లడ్లో అది పెరిగింది. దాంతో ఎక్స్పీరియన్స్ అవన్నీ మనకు చాలా హెల్త్ ఇష్యూస్ రైజ్ అయింది. అప్పుడు ఆ టైంలో నాకు మళ్ళీ ఇప్పుడు మన కమ్యూనిటీ పరిచయం అయింది అన్నట్టు. ఆ టైంలో యాక్చువల్లీ నేను నడవలేని పరిస్థితి. అసలు నేను ఆ హెల్త్ లివింగ్ ప్రోగ్రామ్ లోపల మనకు అప్పుడు రవీందర్ సారు ఇట్లా మన రాంబాబు సార్ వాళ్ళు మన వాళ్ళంతా ఒకటి ఇప్పుడు మల్లేష్ సార్ ఇట్లా అందరు కలిసి మనకి ఇది ప్రోగ్రామ్ రన్ అవుతుందని చెప్తే అప్పుడు నేను టోటల్గా ఇంట్లోనే ఉన్నాను కాబట్టి అసలు ఇంట్లో కూడా నేను రూమ్ నుంచి రూమ్ రాలేని పరిస్థితి అన్నట్టు. అప్పుడు నేను మన కమ్యూనిటీలో ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత మేడము ఇప్పుడు మేడము అండాలి మేడం ఇచ్చే సైన్స్ నాలెడ్జ్, సో మనకు మనం సైన్స్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా కూడా మనకు తెలియని చాలా ఉన్నాయి. మన కేర్లెస్ వల్ల తెలిసినా కూడా కేర్లెస్ వల్ల మనం ఇంత హెల్త్ ఇష్యూస్ మనం తెచ్చుకోవాల్సి వచ్చింది అనిపించింది అన్నట్టు. సో వాటితో పాటు డైట్ తర్వాత ప్రాపర్గా మనకు చిన్న చిన్న ఎక్సర్సైజెస్, సో ఇవన్నీ మనం అంటే తర్వాత ప్రతి ఆర్గన్కి మనం ఏ విధంగా మనకు ప్రతి ఆర్గన్ మనం ఎలా చూసుకోవాలి, మనం ఎంత నెగ్లిజెంట్ చేసాం అనేది అనిపించినట్టు. సో అవన్నీ కొంచెం దాంతోపాటు విత్ ఇన్ అదే మీరు ఫస్ట్ రోజు చూసి ఉంటారు కమ్యూనిటీలో అసలు నాకు గడ్డం పెంచుకొని అసలు నాకు అప్పుడు అంటే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అసలు నాకు చాలా వీక్ అయిపోయినా అసలు నేను, అంటే సెలూన్ పోయేంత పరిస్థితి కూడా లేదు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా యాంటీబయాటిక్స్ ఇచ్చారు. బాగా యాంటీబయాటిక్స్ ఇస్తే అసలు బాడీ అంతా షివరింగ్ సార్, మొత్తం అసలు నిలబడలేని పరిస్థితి. అదే చెప్తే కదా రూమ్ నుంచి రూమ్కి రాలేని పరిస్థితి అన్నట్టు. సో మన ప్రోగ్రాంలో హెల్తీ లివింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు నేను రెగ్యులర్గా ఇక ఆ రోజు నుంచి ఇంతవరకు ఒక రోజు కూడా నేను మిస్ కాలేదు. ప్రతిరోజు నేను అటెండ్ అయ్యాను. ప్రతిరోజు నేను నాకు తోచినంత ఎక్సర్సైజ్, డైట్ అయితే రెగ్యులర్గా డైట్ మెయింటైన్ చేశాను నేను. ఎగ్జాక్ట్లీ మనం చెప్పుకున్న మేడం ఇచ్చిన ఆ ప్లేట్ను తయారు చేసుకునేది నేను రెగ్యులర్గా. సో రైస్ తక్కువ తినడం, తర్వాత 25% కూరగాయలు, అంటే మన కీరా ఎక్కువగా క్యారెట్ తినేది, తర్వాత ఫ్రూట్స్ కూడా మనకు స్నాక్స్ లాగా తీసుకునేది, తర్వాత కర్రీస్ ఎక్కువ తీసుకొని రైస్ తక్కువ తిని ఆ విధంగా ప్లేట్ని మంచిగా తయారు చేసుకొని ఆ విధంగానే ఫాలో అయ్యాను. సో ఇమ్మీడియట్లీ సో నాకు ఇప్పుడు ఆ మెడిసిన్స్ కూడా తీసి పడేసిన. నాకు మెడిసిన్స్ అనేది అసలు వాళ్ళే అప్పటి నుంచి ఆ రోజు నుంచి నేను కూడా ప్రోడక్ట్స్ తీసుకున్నాను. సో ఆ ప్రోడక్ట్స్ దాని ప్రోటీన్ ఒకటి డైలీ అక్కడ అంటే నేను మన ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తారు కదా, ఆ రోజు వెళ్ళి బిఎంఐ టెస్ట్ చేస్తే మొత్తం నా వెయిట్ ప్రకారం చాలా 4 kgs తక్కువ ఉన్నా. అప్పుడు 4 kgs తక్కువ ఉన్నాను. తర్వాత దాని ప్రకారం వాళ్ళు రాసిన ప్రోడక్ట్స్ అనేటివి మొత్తం తీసుకొని మన డైట్తో పాటు అవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేశాను అన్నట్టు. సో అప్పటి నుంచి ఇది మన హెల్తీ లివింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయినప్పటి నుంచి ఇక దాంతో నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు ఏమి కాదు, నాకు హెల్త్ పరంగా అసలు ఎవరి అవసరం రాదు, మన ప్రోడక్ట్సే మనం రెగ్యులర్గా వాడుతూ చాలు అనేది ఒక నమ్మకం అయితే వచ్చింది అన్నట్టు. అట్లా కాబట్టి అందుకే దాంతోపాటు నేను కూడా బిజినెస్ సీరియస్ చేయాలి అంటే ఎందుకంటే నా ట్రాన్స్ఫార్మేషన్ చూసే చాలామంది అడుగుతున్నారు అన్నట్టు.
సరే అని దానికోసం ఇక అప్పుడు నేను బిజినెస్ సీరియస్ చేసుకుంటే బెటర్ కదా, మిగతా వర్క్స్ అన్ని బంద్ చేసేసి ఇదే సీరియస్ చేస్తే బాగుంటుంది అని ఒకటి నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను అన్నట్టు. యాక్చువల్గా నాకు ఈవెన్ రియల్ ఎస్టేట్ పరంగా చూసినా దాదాపు 100 మంది నా మోర్ దెన్ 100 నా అసోసియేట్స్ ఉంటారు. సో నన్ను చూసి వాళ్ళు కూడా ప్రమోట్ అవుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా నేను డ్రీమ్ పెట్టుకున్నది ఏంటంటే ఒక 3000 స్క్వేర్ ఫీట్స్లో ఒక మంచి ఫ్లాట్ హార్ట్ ఆఫ్ ది సిటీలో అది ఉండాలన్నది ఒకటి ఆ డ్రీము. మన ఆంబే బిజినెస్ ద్వారానే డబ్బులు సంపాదించాలి, సంపాదించి అదొకటి. తర్వాత మంచి కార్, తార్ ఉంది కదా, తార్ జీప్ లాంటివి ఉన్నాయి కదా, ఆ కార్ తిరగాలి, నేను తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే వరల్డ్ టూర్స్ ఎంజాయ్ చేయాలి. ఏది తీసుకున్నా ఈఎంఐ అనేది లేకుండా, ఈఎంఐ లేకుండా అన్ని మన దీంట్లో సంపాదించిన డబ్బుతోనే మనం చేయాలి. ఇవన్నీ ఆ డ్రీమ్స్ పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేశాను. దాదాపు ఒక 4 months అట్లా 4 to 5 months అవుతుంది. అదే ప్రస్తుతం ఆ డ్రీమ్స్ పెట్టుకున్నాను, అదే రకంగా మూవ్ అవుతున్నాను. కాకపోతే ఏంటంటే ఇక అందరు చాలామంది ఉన్నారు సర్కిల్, అందరూ వాళ్ళందరినీ ఉపయోగించుకొని వాళ్ళందరినీ నన్ను చూసి వాళ్ళు అడుగుతున్నారు అనుకోని నా ట్రాన్స్ఫర్మేషన్ చాలామందికి పనిచేస్తుంది. అది కొంతమంది ప్రోడక్ట్స్ కూడా వాడుతున్నారు. ఎందుకంటే నా ఏజ్లో ఉన్న వాళ్ళందరూ దాదాపు రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు అన్నట్టు. చాలామంది ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నారు అన్నట్టు. సో ఆ విధంగా మనకు బిజినెస్ బిల్డ్ చేసి ఈ ఉన్న చక్ ఈ ఇంకోటి ఏంటంటే నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, అది అంటే బైపాస్ సర్జరీ అయినప్పుడు, యాక్చువల్గా దొమ్మటి వెంకట స్వామి అనేది అది ఒక లైఫ్, ఒక జీవితం అన్నట్టు. అతను నేను చావు దాకా పోయి వచ్చిన, దాదాపు ఎండ్ 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 అంటే నరకం అంటాం కదా, నరకలోకం నేను పోయి చూసి వచ్చిన. యాక్చువల్ ఇది సెకండ్ బర్త్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ రీబర్త్ ఫర్ మీ అన్నట్టు. కాబట్టి ఇవన్నీ నాకు గాడ్ అనేది ఈ అవకాశం కల్పించింది అనిపిస్తుంది. కల్పించింది కాబట్టి నేను ఈ విధంగా 100 మందికి ఇక్కడ కోట్ల డబ్బును సంపాదించి 100 మందికి నాకు నా పరంగా సర్వీస్ సొసైటీకి అందాలి. తర్వాత నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా నీకు రెగ్యులర్గా ప్రోడక్ట్స్ అనేటివి రెగ్యులర్గా వాడి నా హెల్త్ని కాపాడుకుంటూ వెల్త్ని క్రియేట్ చేసి నా టీంలో 100 మందికి వెల్త్ను ఇవ్వాలని నాది ఈ రీబర్త్ లో నా కోరిక. సో థ్యాంక్ యూ సార్. సో దిస్ ఈజ్ స్మాల్ టెస్టిమోనియల్. ఈ అవకాశం ఇచ్చిన రాంబాబు సార్ అండ్ అండాలి మేడానికి థ్యాంక్ యూ. అందరికీ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ చక్కగా విన్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెంకటస్వామి గారు. మీ స్టోరీ నిజంగా ఎలా ఉందంటే పెర్ఫెక్ట్ గా చెప్పుకొచ్చారు. మీ స్టోరీ అసలు ఎంత నీట్ గా వర్ణించారంటే ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది మాకు. చాలా మీ లైఫ్ స్టోరీ, ఆ హెల్త్ మేము తలుచుకుంటే మీరు అన్నారు చూసారా, అదే అక్కడ వరకు వెళ్ళొచ్చానని. అసలు మీరు చెప్తున్న పాయింట్లు చూస్తుంటే నాకు అలాగే అనిపించింది. క్లాస్ లో పడిపోవడం, మళ్ళీ ఎవరో ఒకరు తీసుకెళ్ళడము, ఇంకొకటి ఇంకోటికి ఇస్తే మనకి ఎలా బెనిఫిట్ వస్తుంది అన్న విషయం ఉంది చూసారా. అది నిజంగా మీ మీ ఎగ్జాంపుల్ ద్వారా ప్రూవ్ అయింది. గాడ్ మనం ఇంకోటికి ఇస్తే మనకి మళ్ళీ ఇస్తాడు అన్నది మీరు చెప్పిన లైఫ్ స్టోరీ చూస్తే అది ప్రూవ్ అయింది అనమాట. ఎస్ సార్. ఇప్పుడు నా తోటి వాళ్ళు చాలా మంది చనిపోయారు యాక్చువల్లీ.
సో ఇప్పుడు మనం అంతా ఉన్న మన ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ మనకి ఇంకోటికి ఇక్కడంతా మనం ఇచ్చేదే. మీరు లాస్ట్ లో చెప్పారు అందరికి ఉమ్, హెల్త్ ఇవ్వాలి, వెల్త్ ఇవ్వాలని. అంటే మనం ఇచ్చేదే. వాళ్ళ అందరికీ ఇవ్వడం వల్ల మనకు వస్తుంది. ఫైనల్ గా yes. మనకి సెకండ్ మనకి వచ్చేది. ముందు ఇవ్వాలి, ఇస్తేనే వస్తుంది మనకి. అంటే సో అదే. రియల్లీ అసలు మంచి టచింగ్ గా ఉంది మీ స్టోరీ. అండ్ మన ఆమ్వే అంతా కనబడుతోంది మీ లైఫ్ స్టోరీ, మీ హెల్త్ సీక్రెట్ కి, మీరు హెల్తీగా ఉండడానికి. అండ్ మీరు ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నది మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అందరికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నది కూడా అసలు చాలా బాగుందండి. నిజంగా హ్యాపీ. ఇలా హెల్తీగా ఇలాగే ఉండాలి, హెల్తీగా ఉండాలి. మీరు చాలా మందికి హెల్త్ ని పంచి పెట్టాలి, హెల్త్ తో పాటు వెల్త్ కూడా పంచి పెట్టాలి. మీరు కూడా హెల్తీగా వెల్తీగా ఉండాలి. అదే మా కోరిక. సో ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత మన హెల్తీ లివింగ్ కమ్యూనిటీకి వచ్చాక మీ బెనిఫిట్స్ చెప్పారు. నిజంగా చాలా. సో దీని ద్వారా మీకు ఆల్రెడీ మీరు అంటే మీరు సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చారా ఈ కమ్యూనిటీలోకి? వచ్చారు సార్, వచ్చారు. ఆహా. అంటే అది ఇప్పుడు యాదగిరి, కీర్తి యాదగిరి, ఇంకా ఆ, మనకు ఇంకో తిరుమల రాణి అప్పుడప్పుడు జాయిన్ అవుతున్నాడు. ఆహా. తిరుమల అంటే మనకు తిరుమల రాణి అప్పుడప్పుడు జాయిన్ అవుతున్నాడు. తర్వాత ఒక వేరే ఉమాదేవి అని కూడా వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళు యాక్చువల్గా వీళ్ళు రెగ్యులర్ లేరు కానీ ఉన్నారు అక్కడ. ఇంకోరు వాణి రాణి అని కూడా మధ్య మధ్యలో ఆమె అంటే టీచర్ ఆమె జాయిన్ అయింది ఆల్రెడీ. మధ్యలో రెగ్యులర్ లేదు అంటే కాబట్టి వీళ్ళకి ఏదో గవర్నమెంట్ సర్వే ఉంది కదా, ఉమ్. ఆ సర్వేతోని కొద్దిగా వాళ్ళు డిస్టర్బెన్స్ అయ్యారు. వాళ్ళు రెగ్యులర్ డ్యూటీకి వెళ్ళడంతో ఈ యాదగిరి గారికి బెనిఫిట్స్ ఏమైనా వచ్చాయా? నేను కనుక్కుంటాను. అంటే యాక్చువల్ ఆయన వేరే టూర్లో ఉన్నాడు, కనుక్కుంటాను. బెనిఫిట్స్ ఉన్నాయి, రెగ్యులర్ వాడుతున్నాడు. మన ప్రోటీన్ వాడరు, ఆహా. ప్రోటీన్ అవన్నీ కాల్మ్యాగ్ తీసుకున్నాడు అంటే అప్పుడు. డైట్ కూడా చేస్తున్నారా లేదా మన ఫుడ్ ప్లేట్? డైలీ చేస్తున్నా అంటాడు కానీ కొంచెం వాళ్ళకు ఆ ఏరియాలో వాళ్ళకు ఈ కూరగాయలు ఇవన్నీ దొరకవు సార్, కొంచెం ఫ్రెష్గా దొరకవు. ఆయన రావాలంటే ఆ పెయిన్ తో రాలేడు. అంటే ఒక సిటీకి రావాలంటే ఒక 10 కిలోమీటర్స్ అంటే 5 కిలోమీటర్స్ దాకా జర్నీ చేయాలి. వాళ్ళకి ఏంది ఆ ఊళ్ళోకి ఏమేమి వస్తే అవే తీసుకుంటారు కదా. ఓకే. లేకుంటే ఉన్నదంతా సర్దుకుంటారు అన్నట్టు. ఆయన వాడుతున్నా అని చెప్తారు కానీ నేను నమ్మలేను. నమ్ ఇప్పుడు కీర ఫ్రెష్ గా మనకు ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు కీర కావచ్చు, క్యారెట్ కావచ్చు రెగ్యులర్ తీసుకుంటాం కదా. ఆ, వాళ్ళకి తీసుకుంటున్నా అని చెప్తారు కానీ అంతవరకు నాకైతే డౌటే. సో ఇప్పుడు మీరు ఈ కమ్యూనిటీ ద్వారా బిజినెస్ కూడా ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? నా ట్రాన్స్ఫర్మేషన్ సార్ నన్ను చూసి అంతే. అయితే డెఫినెట్గా అవుతుంది అది. సింపుల్. ఎందుకంటే నాకు ఫస్ట్ నేను చెప్తాను కదా, ఇప్పుడు నాకు నమ్మకం బాగా, నా మీద నాకు నమ్మకం అంతే. బాగుంది, సింపుల్ ఆన్సర్ తర్వాత ఇచ్చింది. ఇంకోటి ట్రాన్స్ఫర్. ఒకటి ఇంకోటి ఏంటంటే నాకు మీరు పరిచయం అవడం లేట్ అయింది. అసలు నేను అప్పుడు మీరు అప్పుడు మొదట్లోనే నేను మొదటి నుంచి నేను అప్పుడు ఉన్నప్పుడు మీరు ఈ సపోర్టు ఇటువంటి టీంలో నేను ఉన్నానని నాకు తెలియదు. మీరు అప్పుడు పరిచయం ఇదివరకు నేను డైమండ్ అయిపోయాడు. ఇప్పటికైనా పర్లేదు, బెటర్ లేట్ దాన్ ఎవర్ అంటారు చూసారా. మీరు డెసిషన్ తీసుకుని ఎప్పుడు కమిట్మెంట్ ఇచ్చామో అదే స్టార్టింగ్ పాయింట్ మనకి, అంతే. అంతేలేండి. అదే కానీ ఇక నేను అదే అనుకుంటానులేండి. అంటే మనకి ఇప్పటికైనా అవేర్నెస్ వచ్చింది. ఆ ఆ డిసిషన్ తీసుకున్నాం అనేది ఒకటి అది హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నట్టు. అంతే, అదే సక్సెస్ కి ఫస్ట్ స్టెప్. అట్లా. ఎనివే ఇప్పుడు మీరు మన హెల్దీ లివింగ్ కమిటీ ద్వారా ఏంటంటే నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం మనం. మేబీ 10 days కంప్లీట్ అయిన వెంటనే 1 or 2 days అవ్వగానే అక్కడికి మీరు ఈ లోపలనే ఒక లిస్ట్ రాసుకుని ప్రమోట్ చేసి ఇంకా చాలా మంది వచ్చేటట్టు మీరు ప్రయత్నించండి వెంకటస్వామి గారు. డెఫినెట్లీ యాక్చువల్గా ఇప్పుడు నేను ఎవ్రీడే నాదో ఎక్సర్సైజ్ అది. ఓకే. దాదాపు మన ప్రోగ్రాము గురించి నేను ఒక 1000 మంది పంపిస్తాను. 1000 మందికి మనం మన ఈ లింక్ పోతుంది. అంటే వాళ్ళు ఎవరో ఒకరు అంటే ఈ వాళ్ళు అంటే మన యూస్ఫుల్ అన్నట్టు నాకు చెక్ జరిగిన ఎవరు చేయను గారు. మార్నింగ్ లేవడం వాళ్ళకి ఇబ్బందిగా ఫీలింగ్ అవుతున్నట్టున్నది. ఇక దాంతో మనకు అంటే ఆఫ్ కోర్స్ వాళ్ళంతా నాకు స్ట్రేంజర్స్ అనుకోండి. అంటే కొంతమంది ఇప్పుడు మనకు డైరెక్ట్గా మనం పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ అయ్యి మనం చేసుకుంటే వచ్చేస్తారు దాదాపు.
అట్లా చాలా ప్రోగ్రామ్ పరంగా చాలా ఎక్సలెంట్ సార్, చాలా ఎక్సలెంట్. మనకు ఈ ప్రతి పర్సన్కి ఉండాల్సిందే. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది మా అదృష్టం అంతే. థ్యాంక్ యూ. ఇది యాక్చువల్ గా ఇది ఆలోచించి ఇటువంటి అసోసియేషన్ లో ఉన్నందుకు చాలా అదృష్టం అంతే. మనం ఈ కమ్యూనిటీలో ఉంటే దాదాపు ఇంకో 10 ఏళ్ళ జీవితాన్ని పెంచుకోవచ్చు. కరెక్ట్ 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 నిజంగానే. సో అంటే ఇది మెయిన్ గా స్టార్ట్ చేసింది మేము ప్లస్ డాక్టర్ మల్లేష్ గారు, సత్య గారు, మేము స్టార్ట్ చేసిన ఇది. సో అంటే మేము ముందు అటెండ్ అయ్యి ఆంబే కండక్ట్ చేసిన దాంట్లో అక్కడి నుంచి నేర్చుకుని అక్కడి నుంచి సీరియస్ గా మనం కూడా చాలా డైరెక్ట్ హెల్ప్ చేయాలి అందరికన్నా ఉద్దేశంతో మొదలెట్టాం. ఎనీవే 4వ బ్యాచ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. మిమ్మల్ని చూసి మాకు రియల్ టెస్టిమోనియల్. మీరు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకసారి డాక్టర్ మల్లేష్ గారిని ఒకసారి మాట్లాడమని చెప్తా. మల్లేష్ గారు. ఇంకో చిన్న విషయం, డాక్టర్ మల్లేశన్ గారు, సరిత మేడం వాళ్ళు నాకు వాళ్ళని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను కూడా. మన టీంలో కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. సార్ గ్రేట్ అసలు. ఆయన ప్రాక్టీస్ పక్క పెట్టి కూడా అట్లా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడం అనేది పెద్ద ధైర్యం. ఆ డేర్ స్టెప్స్ తీసుకోవడం అనేది అందరు తీసుకోరు, ఎంతోమంది ఉంటారు, కానీ అటువంటి డేర్ స్టెప్ తీసుకున్నారు సార్. తీసుకొని అసలు చాలా ఆదర్శంగా ఉన్నారు అందరు మన టీంలో. గ్రూపింగ్ కూడా రెడీగా ఉంటారు ఎవరికైనా హెల్ప్ చేయడం విషయంలో, హెల్త్ విషయంలో డిస్కస్ చేయడానికైనా ఆల్వేజ్ ఆయన రెడీ అనమాట. మల్లేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను తీసుకొచ్చినందుకు మీటింగ్ లోకి. స్వామి సార్ చూస్తే నేను ఏమనిపిస్తుందంటే, ఒక 16 years అబ్బాయి. అంటే ఫస్ట్ స్వామి సార్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది కమ్యూనిటీలో అంటే, నాతో మాట్లాడారు సార్ ఫస్ట్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సార్ డిసిషన్ తీసుకొని ఇక్కడ రావడము మాకు కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఒక వ్యక్తి డిసిషన్ తీసుకుంటే ఏం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఒకప్పుడు సార్ నాకు ఫస్ట్ మీటింగ్ లోకి వచ్చినప్పుడు ఇవి చీక్స్ ఉండే కదా సార్, చీక్స్ అని ఇలా కిందికి ఊగులాడేటి. ఇగో ఈ మెడ దగ్గర ఇవన్నీ కూడా బయట కనిపించేటి అవి. అయితే ఈ బయట కనిపించేటి ఇవన్నీ కూడా మెడ దగ్గర. అయితే సార్ చాలా ఉన్నాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎలా అయ్యాడంటే ఒక 16 years యంగ్ బాయ్ లాగా తయారయ్యాడు. అయితే నాకు తెలిసి సార్ మన స్టార్ట్ చేసి ఒక 3.5 months అవుతుంది అనుకుంటా. 100%. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ టెస్టిమోనీ ఇచ్చారు. ఎందుకంటే మీది రోడ్ కాస్ట్ రైడ్ అయిపోయింది, మీది టెస్టిమోనీ అనేది. ప్లస్ మీ లైఫ్ కూడా రోడ్ కాస్ట్ రైడ్. అది 23 years మ్యారేజ్ అప్పటి నుంచి కూడా మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. 38 years మీరు షుగర్, డయాబెటీస్ వచ్చింది. మధ్యలో కాలేజెస్ అంటే వేరు కాలేజీలో తిరగడము, వేరు వాతావరణం పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. మధ్యలో మిమ్మల్ని ఆమె వదిలిపెట్టలేదు చూడండి. దట్ ఇస్ ద గ్రేట్ థింగ్. మిమ్మల్ని ఆమె వదిలిపెట్టారు, మీరు ఆమె వదిలిపెట్టుకుంటూ వచ్చారు, కానీ మిమ్మల్ని ఆమె వదిలిపెట్టలేదు. ఏదో అంటే మిమ్మల్ని కాపాడుకోవాలనే కోరిక మాలో ఎంత ఉంది, మిమ్మల్ని కాపాడుకోవాలనే కోరిక మాలో ఎంత ఉంది, సవిత మేడంకి ఎంత ఉంది అనేది ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఆ కమిట్మెంట్ అనేది ఆమెకు ఉంది సార్. అంటే చాలా మంది అనుకుంటారు కదా, ఆమె అనే వాళ్ళు డబ్బుల కోసం వస్తారు. ఇట్ ఇస్ నాట్ అబౌట్ మనీ. ఇక్కడ మనీ కాదు, హెల్త్ ఈజ్ ప్రారిటీ. ఫస్ట్ ప్రారిటీ అవర్ మోటో, ఆమె ఫస్ట్ మోటో, హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రారిటీ. 1934 నుంచి డ్యూటీ స్టార్ట్ అవ్వడం వచ్చి ఫస్ట్ ప్రారిటీ. మిమ్మల్ని కాపాడుకోవాలి అని ప్రతిసారి మీకు కింద ఒక పరుపు వేస్తున్నాం. ఆ పరుపు నుంచి పక్కకు దొరికిపోయి మనం వేరే ఈజీ మనీ కోసం ట్రై చేశారు మధ్యలో. ఎవరు ఇప్పుడు 61 years అనుకోరు. అదే సార్, మధ్యలో ఈజీ మనీ కోసం ట్రై చేసుకుంటూ వస్తున్నారు. ఫైనల్ మనీ అనేది ఈజీగా రాదు, కొందరు హెల్ప్ చేస్తూనే వస్తారు. ఇప్పుడు అర్థం చేస్తున్నారు వీడు. అంతే కదా సార్. అక్కడ మనీ వస్తే హెల్త్ కోల్పోతాం. అక్కడ ఇక్కడ మనీ వస్తే హెల్త్ కూడా వస్తుంది. మన ప్రోటీన్ అమృతం సార్, అంతే, జలానికి తెలియదు, అది అమృతం. 1934 న్యూక్లియస్ అనేది ఈ ప్రపంచానికి ఒక అద్భుతం సార్. కాస్ట్ మనం దండం పెట్టి పెట్టుకోవచ్చు. ప్లస్ ఆమె
ఫౌండర్స్ దాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం అనేది వాళ్ళకు కూడా మనము చినలేని దండం పెట్టుకోవాలి. ఎందుకంటే మన టీంలో ఉన్న వాళ్ళు చాలా మందికి ఇది లేకపోవడం వల్ల, ఇది అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది బయట చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టుకుంటున్నారు సార్, ఎస్ ఎస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టుకుంటున్నారు కరెక్ట్. సార్. దీని ద్వారా మేము మిమ్మల్ని ఒక 3 to 4 years లో న్యూ డైమండ్ గా చూడాలనుకుంటున్నాము. దానికోసము మీ ప్రణాళిక ఏముంది చెప్పండి. మీ దగ్గర ఒక 10,000 మందికి హెల్ప్ చేయాలి మీరు, మా ద్వారా, మా కమ్యూనిటీ ద్వారా. ఎస్ ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? సార్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. యాక్చువల్గా మన కమ్యూనిటీలో మీరు మీరు మీ పర్మిషన్ లేకుండానే నేను ఎంతో మందికి మన లింక్ పంపించాను. అంటే అది కాకపోతే కదా, ఒకేసారి జనాల్లో అవేర్నెస్ రాదు కదా. అది ఇది ఏంటిది అని ఒకసారి కాకుండా ఒకసారి ఐడియా వస్తుంది కదా. చేయలేదు దాదాపు నాకు 100,000 మందికి పోతుంది. అట్లా ప్రతిరోజు ఫస్ట్ మీతోని మన 5 o'clockకి బిఫోర్ 5 o'clockకి మీరు వెంటనే మన లింక్ అది నేను ఫస్ట్ అది చేసిన తర్వాత నేను వింటాను అన్నట్టు. అట్లా ప్రమోట్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. కాకపోతే పర్సన్ టు పర్సన్ మాట్లాడితే మనకు కొంచెం వస్తుంది. అంటే మార్నింగ్ లేవడానికి చాలా మందికి ఇప్పుడు ఎట్లున్నారు, అలవాటు పడిపోయింది కదా. అది లేకనే, ఆ హ్యాబిట్ లేకనే ఇది మనకు చాలా రాలేకపోతున్నారు అన్నట్టు. ఇంకోటి వాళ్ళ ఉద్యోగం పరంగా 8కి వెళ్ళిపోవడం, 8:30 అట్లా వెళ్ళిపోయారు ఇంటి దగ్గర పిల్లల్ని సర్దుకోవడం, ఇవన్నీ కొంతమంది రీజన్స్, చిన్న చిన్న రీజన్స్ చెప్తా అంటారు అన్నట్టు. అట్లా అంతే సార్. హెల్త్ ఇస్ ద ఫస్ట్ పార్టీ. మీరు అన్నదంటే మొత్తం మీ ఎంటైర్ మీ లైఫ్ సినిమాలో కనిపించింది ఏంటంటే కంప్లీట్ గా మీ హెల్త్ ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చింది మిమ్మల్ని. మీ ఫ్యామిలీ సపోర్ట్ సూపర్ గా ఉంది ఇక్కడ, మాకు అర్థమైపోతుంది. ప్లస్ మీ ఫ్రెండ్స్ సర్ప్రైజ్, మీ సర్కిల్ సూపర్ గా ఉంది మీకు హెల్ప్ అనేది. కానీ మెయిన్ గా మీరు ఇప్పుడు మళ్ళీ మా కమ్యూనిటీలోకి వచ్చారు, మిమ్మల్ని చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇక్కడ నుంచి మనము ఈ రోలర్ కాస్టర్ రైలు వదిలేసేసి రాకెట్ ముందుకెళ్ళాం మనం. ఈ సెప్టెంబర్ లో వరకు నేను సిల్వర్ ప్లాన్ పెట్టుకున్నా సార్. ఓకే, ఈ సిల్వర్ విత్ ఇన్ అంటే మనకు 4 years మ్యాక్సిమం అంటే కావాలంతే. అంతే సార్, అంతే 100%. సార్ హెల్త్ సహకరిస్తే 4 ఏంటి సార్, మనము 3-4 years డైమండ్ లక్షల మందికి హెల్ప్ చేస్తాం. 100 మందికి అదే నేను సరే నా టీం 100 మంది నాకు నేను డ్రీమ్ చేస్తున్నాను. యాక్చువల్గా మీరు అసలు నాకే ఆశ్చర్యం. యాక్చువల్ నిన్న సారు ఇప్పుడు మనకి నిన్న మార్నింగ్ అసలు అది ఎక్సలెంట్ అన్నట్టు. అసలు ఆ ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు అసలు మీరు అసలు మనం ఊహించాం కూడా. ఇప్పుడు సార్ రాంబాబు సారు నిన్న మనం 6:30 క్లోజ్ చేసాం కదా సెషన్. మార్నింగ్ అయిపోయింది కదా, మీనల్ సెషన్ అయిపోయినాక క్లోజ్ చేసింది కదా. జస్ట్ నేను హైదరాబాద్కు వచ్చేది ఉండే అన్నట్టు. యాక్చువల్ ఉద్దేశంతో నేను నైట్ 1 అయింది నేను పడుకున్నారు, కొద్దిగా లేట్ అయింది. నేను మళ్ళీ మన ప్రోగ్రామ్ అటెండ్ చేసుకొని కొద్దిసేపు ఒక 6 to 10 o'clock నేను బెడ్ మీద కాసేపు ఒరిగేసి మంచి నిద్ర పట్టింది. 6:30 క్లోజ్ అయింది. సార్ హోల్ ఓకే రేపు టుమారో విల్ మీట్ 5:30 మీట్ అవుతామని సార్ సెషన్ క్లోజ్ చేశాడు. అది నేను చూశాను. వెంటనే ఎటువంటి డ్రీమ్ సార్ అంటే సారు కాల్ చేశారు నాకు, స్వామి గారు మీరు రేపు టెస్టిమోనీ ఇవ్వగలరా అని అన్నాడు. అంటే యాక్చువల్గా సార్ అప్పుడు నాకు ఆయన ఎందుకో మరి తెలియదు, అందరం కలిసి ఒక చోట ఉన్నామట. అందరం మొత్తం ఒక చోట ఉన్నామట. మరి వాళ్ళ ఇంట్లోనా మా ఇంట్లోనా ఎక్కడో కానీ ఒక అందరం మన లీడర్స్ అంతా అక్కడ ఇల్లున్న వాళ్ళంతా ఒక ప్లేన్లా అయితే నేను ప్లాటినం అయినా అని వచ్చేసి సారు మెసేజ్ చెప్పుకుంటూ వచ్చాడు, ప్లాటినం అయినా అని. వెంటనే సార్ థ్యాంక్ యూ సార్ అని నేను హక్ చేసుకున్నా. ఆ హక్ చేసి నా హక్కులే ఉన్నాడు ఆయనే కాల్ చేసాడు. కాల్ చేసి అట ఎంత
చక్కటి డ్రీమ్ చూడండి ఆ క్షణంలో. డ్రీమ్ కమ్స్ ట్రూ సార్, 100%. అంటే మీరు ఎర్లీ మార్నింగ్ కలగన్నారు కాబట్టి డెఫినెట్ గా అయితే సార్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. మన కళ్ళ ప్రపంచం ఉన్నాం కదా సార్, అంతే. ఆ, ఆమె కళ్ళ ప్రపంచంలో ఉన్నాం. ఎస్ 1% పీపుల్ ఇన్ ద వరల్డ్ ఇస్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. అది మైండ్ పరంగా అవ్వచ్చు, హెల్త్ పరంగా ఉండొచ్చు, బ్రెయిన్ పరంగా ఉండొచ్చు, అన్ని పరంగా ఉండొచ్చు. ఈజ్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ టెస్టిమోనియల్ టుడే. మిమ్మల్ని నేను చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను చాలా. మీరు మీరు కష్టపడే ఎంత కష్టపడుతున్నారు మీరు యాజ్ ఎ డాక్టర్గా, అన్ని రకాలుగా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బిజినెస్ పరంగా అన్ని బ్యాలెన్స్ చేసుకుని మీరు చేస్తున్నారు. చాలా నాకు వెల్ ఇన్స్పైర్డ్ యాక్చువల్లీ మిమ్మల్ని మేడం చూసి అట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక హ్యాపీనెస్ ఏంటంటే సార్, మోర్ దెన్ 450 పీపుల్స్ మేము ఫస్ట్ బ్యాచ్ లో హెల్ప్ చేయడం. అది ఫస్ట్ 3 బ్యాచ్ మోర్ దెన్ 450 పీపుల్స్ హెల్ప్ చేసాం ఫస్ట్ 3 బ్యాచ్. వినబట్లే మీ వాయిస్ మల్లేష్ గారు. కట్ అవుతుంది. మోర్ దెన్ 450 పీపుల్ సార్. గ్రేట్ గ్రేట్. ఓకే సార్. మోర్ దెన్ 450. అంటే ఆంబేలో జాయిన్ అయినప్పుడు చాలా మంది సిగ్నిఫికెంట్ గా కౌంట్ చేస్తే 450 పీపుల్ ఉన్నారు. సో ద పీపుల్ ఆర్ వెరీ హై ఇన్ వర్క్ చేయడంలో, చాలా హైలో వాళ్ళు చేసుకుంటున్నారు. అటువంటి పీపుల్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దట్ మనీ అనేది సెకండ్ సార్, మనీ ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. ఇక్కడ అలాంటి అవకాశం ఉన్నప్పుడు మనం కొంచెం స్ప్లిట్ అయిపోతే బెటర్ అనిపించింది నాకు. ఇంకొంతమందికి హెల్ప్ చేయొచ్చు కదా. ఎంతమంది షుగర్ తో తోటి, థైరాయిడ్ తోటి, ఈవెన్ గ్యాస్ ట్రబుల్ తో బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్ ఈ ప్రపంచంలో. ఎస్ ఎస్. మన అనాలిసిస్ కూడా మీరు ఇచ్చే అనాలిసిస్ కూడా మన ప్లాన్ లో కానీ ఇది కానీ చాలా యూస్ఫుల్ అని చాలా. కాబట్టి మనం దట్స్ ఓకే. మరి మన కౌంట్ అయితే పెరుగుతూ పోతుంటది. దట్స్ మెయిన్ హోప్ అనమాట మనకంతే. ఎస్ షూర్ సార్. ఇవ్వాలి, ఆంబేను యూజ్ చేసుకుంటూ మన టీంని పెంచుకోవాలి, అంతే. ఎస్ ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మంచి టెస్టిమోనియల్తో మళ్ళీ కలుద్దాం. బ్యాక్ టు రాంబాబు సార్. ఓకే అండి, బాగుంది ఈరోజు టెస్టిమోనియల్. మనం ఇప్పుడు మెయినల్ సెషన్లోకి వెళ్ళిపోదాము.